ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 4th సర్గలో 26 శ్లోకా నుంచి లక్ష్మణుడు రాముణ్ణి మోక్ష మార్గాన్ని నిశ్చితమైన దాన్ని మీ నుంచి నేను వినాలని కోరుకుంటున్నాను అని అడుగుతాడు. పైగా ఇది ఉపదేశించేవారు మీకన్నా వేరు ఎవ్వరూ లేరు, అందుకని మీరే నాకు చెప్పండి అని అడిగితే దానికి ఇలాగా ఈ సృష్టిలో మాయ అన్నది ఆవరించి ఉన్నది. ఆ మాయ మళ్ళీ రెండు రకాలుగా ఉన్నది. విక్షేపణ ఆవరణ అని ఇలా రెండు రకాలుగా. దానికి మళ్ళీ తాడుని మళ్ళీ పాముగా ఎలా అయితే మనం భ్రాంతికి లోబడుతూ ఉంటామో అన్న ఉదాహరణతో కాస్త స్పష్టం చేసి మళ్ళీ అసదేవ హి తత్సర్వం యథా స్వప్నమనోరథం దేహ ఏవాహి సంసార వృక్షమూలం దృఢం స్మృతం. మళ్ళీ దాన్ని అంటే మానవులకి ఎలా అయితే కొన్ని కొన్ని మనం చెవులారా విన్నది, కన్నారా చూసింది, మనసారా స్మరించుచున్నది ఇదంతా కూడా మిథ్య అంటే ఇవేవి వాస్తవం కాదు. అంటే వాస్తవం కాదు అంటే ఇవన్నీ నశించిపోయేది, ఏది శాశ్వతం కాదు, అందుకే ఇది సత్యము కాదు. దీని దృష్టాంతరాన్ని మళ్ళీ స్వప్నంలో చెప్తున్నారు. స్వప్నం ఎలా అయితే మనకు ఒక కళ వస్తుంది, ఆ కళలో మనం మాట్లాడుతున్నట్టుగా, మనం కొన్ని తింటున్నట్టుగా, కొన్ని చూస్తున్నట్టుగా, కొన్ని మనం వింటున్నట్టుగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత అవేవి ఉండవు, అదంతా మిథ్య అని ఎలా అయితే సత్యమవుతుందో ఈ జీవితం కూడా అటువంటిది. ఈ మనస్సులో స్మరింపబడుతున్న ఈ మనోరథాలు కూడా ఇవన్నీ కూడా మిథ్య. తన్మూలః పుత్రధారాదిబంధః కిం తే అన్యదత్మనః దేహాస్తు స్థూలభూతానాం పంచతన్మాత్ర పంచకం అహంకారశ్చ బుద్ధిశ్చ ఇంద్రియాణి తథా దశ. అందుకే ఇదంతా ఊహ, ఈ జీవితమే ఊహ. ఎందుకంటే పుట్టుక మరణం మనం ఏదో ఆస్వాదించేస్తున్నాం, మనం ఏదో చేసేస్తున్నాం అని అనుకుంటాం. కాకపోతే ఇవన్నీ వదిలి వెళ్ళిపోవాల్సిందే, ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యం కాదు, దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. జీవించడానికి ఈ శరీరంతో కొన్ని క్రతువులు చేయడానికి ఈ శరీరం అవసరమే, అంతవరకే ఉండాలి. మాయామోహ భ్రాంతులకి లోబడకుండా ఉండాలి. అందుకే ఇదంతా మిథ్య అన్న వాస్తవాన్ని గ్రహించి ఉండాలి. ఇదంతా ఊహ లాంటిదే, ఇది శాశ్వతంగా నిలిచేది కాదు. అలాగే ఈ సమస్త ప్రపంచం కూడా మనకి వినిపిస్తున్నది, మనం చూస్తున్నది, మనం స్మరిస్తున్నది ఇవన్నీ కూడా క్షణకాలమే, అంటే మార్పులు చెందుతూ ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ ఇది నశించిపోయేదే, ఇది శాశ్వతం కాదు, ఇది మిథ్య. ఈ సత్యమే నిశ్చయము, ఇందులో మార్పు లేదు. అందుకే ఈ సంసారం అన్న వృక్షాన్ని నిస్సందేహంగా ఇది దేహమే మూలము. ఎలా అయితే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా అశ్వత్థ వృక్షంతో పోలుస్తారు. ఇది అల్లుకుపోతూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది, భవబంధనాల్లో వీటిలో అన్నిటిలో కూడా బందీవైపోతూ ఉంటావు. వైరాగ్యం అన్న గొడ్డల్ని పట్టుకుని దాన్ని నువ్వు ఖండిస్తూనే ఉండాలి. లేకపోతే ఈ భవబంధనాల కారణంగా, మాయామోహాలు కారణంగా మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉండాలి. జననం మరణం, జననం మరణం, మనిషిగా పుడతావు, ఇంకో జీవిలాగా పుడతావు, పుడుతూనే ఉండవలసి వస్తుంది, అనుభవిస్తూనే ఉండాలి. అందుకే మూల కారణము ఈ దేహమే అన్న దృఢ నిశ్చయంతో ఉండాలి. అంటే మూలము ఈ శరీరమే, అంటే దీంతో ఏం చేస్తున్నావు? ఈ దేహంలో ఆత్మరూపం ఉంది, అయితే ఆత్మకి మనం చేసేదానికి సంబంధం లేకుండా ఉన్నది. కాకపోతే మనం చేసుకున్న కర్మల కారణంగా మళ్ళీ ఆ బంధనాల్లో మనం పడిపోతూ ఉన్నాము. ఎలా అయితే ఇంతవరకు ఏదైతే శ్రవణము, మననము ఇవన్నీ చెప్పారో పరోక్ష జ్ఞానంగా చెప్పబడి, ఇప్పుడు మళ్ళీ ఏది చేస్తే, అంటే అన్నీ మిథ్య అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఆధారం చేసుకుంటూ కొన్ని చేస్తూ ఉండటం ద్వారా ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ అన్న ఎరుకలో ఉండే అవకాశం ఉన్నది. అందుకే ఇక్కడ 5 స్థూల భూతములు, 5 తన్మాత్రములు, అహంకారం, బుద్ధి. ఎలా అయితే అహంకారం కూడా సాత్విక అహంకారం అన్నారు, రాజస అహంకారం అన్నారు, అలాగే తామస అహంకారము. 5 తన్మాత్రలు ఉన్నాయి. బుద్ధి, దశేంద్రియములు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అలాగే చిదాభాసము, మనస్సు, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంటే కర్మలు ఏం చేస్తున్నావు, ఈ శరీరానికి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఎక్కడికి పడితే అక్కడికి ఈ శరీరం వెళ్ళిపోయేలాగా, ఏది పడితే అది దీన్ని తీసేసుకునేలాగా, ఏది పడితే అక్కడికి ఈ శరీరాన్ని మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టేలాగా కాకుండా, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కు వాసన పీలుస్తుంది, నోటికి రుచి తెలుస్తుంది, శరీరానికి స్పర్శ తెలుస్తుంది. ఈ తన్మాత్ర శబ్ద స్పర్శ రస రూప గంధాలను నువ్వు నియంత్రించాలి. సూక్ష్మ తన్మాత్రలు అంటారు ఇవి.
ఎలా అయితే శబ్దము ఆకాశము, అలాగే స్పర్శ వాయువు, రస జల, రూపం అగ్ని, గంధం భూమి పృథ్వీ. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ నా ఆధీనంలో ఉండాలి. ఎల్లవేళలా పరమాత్మ యందు నేను స్థిరంగా ఉండగలిగితేనే ఈ మాయామోహాన్ని వీడగలము. చిదాభాసో మనశ్చైవ మూల ప్రకృతిరేవ చ ఏతత్ క్షేత్రమితి జ్ఞేయం దేహ ఇత్యాభిధీయతే. అందుకే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో మనస్సు, అహంకార తన్మాత్రలన్నీ కూడుకున్న ఈ శరీరము మూల ప్రకృతి అన్న దగ్గర నుంచి అన్నీ వస్తున్నాయి. పైగా ఈ మూల ప్రకృతి యొక్క సమూహమే ఈ క్షేత్రము. క్షేత్రజ్ఞాని భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రతి క్షేత్రమందు కూడా అంతర్ముఖ ప్రయాణం చేస్తే లోపల ఉన్నది పరమాత్మ అన్న ఎరుకలోకి వస్తాము. అందుకే దీన్నే శరీరము అని చెప్తున్నారు. ఇక్కడ పరిమితిలో ఉన్నది ఒక క్షేత్రము, అదే ఈ శరీరము. ఏతైర్విలక్షణో జీవః పరమాత్మా నిరామయః తస్య జీవస్య విజ్ఞానే సాధనాన్యాపి మే శృణు. ఇంతవరకు చెప్పబడిన మనస్సు మొదలైన ఈ జడమైన దేహం యొక్క లక్షణాలన్నీ కూడా అవి వేరైన వాడు, విలక్షణమైన వాడు, శుద్ధమైన పరమాత్మ స్వరూపుడే జీవుడు. జీవుడు శుద్ధమైన స్వరూపమే. కాకపోతే ఈటికి సంపర్కం కలిగినంత మాత్రాన చంచలత్వం వచ్చేస్తున్న కారణంగా ఏమవుతుంది అంటే మనం మళ్ళీ భవబంధనాల్లో చిక్కుకుంటున్నాము. అందుకే జడం. శుద్ధమైన పరమాత్మ స్వరూపమే జీవుడు. కాకపోతే వీటి సంపర్కాల వల్ల మళ్ళీ భవబంధనాల కారణంగా, వికారాల కారణంగా, మళ్ళీ అవిద్య కారణంగా, అజ్ఞాన కారణంగా దానికి వేరుగా తయారవుతున్నాము, దానికి దూరం అయిపోతున్నాము. అందుకే ఈ జీవుడు ఏదైతే శుద్ధమైన పరమాత్మ స్వరూపుడు, అట్టి జీవుడి స్వరూపాన్ని గుర్తించుటకు గాని ఇప్పుడు నేను చెప్పేది కొన్ని సాధనలు చెప్తున్నా. అంటే సాధనల ద్వారా మీకు అది ఎరుకలోకి వస్తుంది. లేకపోతే పై పై మెరుగుల్లాగా ఈ కనిపించే వాటికి అవి నావి, ఇవి నావి, ఇది నేనే, ఇది నాదే అనుకుంటూ అజ్ఞానంలో ఉంటారు. జీవశ్చ పరమాత్మా చ పర్యాయో నాత్ర భేదవిః మానాభావస్తదా దంభహింసాది పరివర్జనం. జీవుడు పరమాత్మ అనునవి పర్యాయ పదములు. పదం వేరుగా అనిపిస్తుంది, కాకపోతే ఆ రెండిటి అభిప్రాయం ఒక్కటే. అందుకే వాని ఏ భేదము లేదు. ఈ అభిమాన రాహిత్యంగా, అలాగే దంభము, హింస మొదలైనవన్నీ వదిలేయాలి. అంటే వికారాల రహితంగా ఉండాలి. శుద్ధ స్వరూపమైన పరమాత్మకి నీకు భేదం లేదంటే పరమాత్మ ఎలా ఉన్నాడు? నిత్యుడై సత్యుడై అక్కడ వికారాలకి తావు లేకుండా ఉన్నాడు. పరమ జ్ఞాన స్వరూపము, అజ్ఞానానికి తావు లేదు. పరాక్షేపాది సహనం సర్వత్రా వక్రతా తథా మనోవాక్కాయ సద్భక్త్యా సద్గురోహ పరిసేవనం. పరులు చేసిన ఆక్షేపాధికములు సహించుట అంటే అజ్ఞానిగా ఉన్నవాళ్ళు జ్ఞానం లేని కారణంగా, అది తెలియని కారణంగా జీవుడు వేరు, పరమాత్మ వేరు, పైగా కనిపించే వాటికి వీడు ఎక్కువ, వీడు తక్కువ, వీడు అల్పుడు అన్నట్టుగా భేదం చూపిస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని దుర్భాషలు ఆడుతూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు. దాన్ని సహించాలి. ఎందుకు? అన్నిటిలో ఉన్నది పరమాత్మ అన్న ఎరుకలో ఉంటావు. అందుకే దుష్టులకు దూరంగా ఉండమని. అంతేగాని నిన్ను కూడా దుష్టత్వంతో ఉండమని చెప్పలా. అందుకని వాళ్ళు చేసేవన్నీ కూడా సహిస్తూ సర్వత్రా అక్కడ ఆ భావనే కలిగి ఉండాలి. ఉన్నది పరమాత్మ ఒక్కటే. అందుకే మనోవాక్కాయములు, మను అంటే మనస్సు, వాక్కు మాటలు, కాయ అంటే శరీరము, ఈ మూడిటి ద్వారా కూడా అనన్యమైన భక్తితో సద్గురువుల్ని సేవించుకోవాలి. బాహ్యంతర శుద్ధి స్థిరత సత్క్రియాధీషు మనోవాక్కాయ దండశ్చ విషయేషు నిరీహత. బాహ్య బాహ్యంతర శుచి అంటే బాహ్యానికి బయటకు శుచిగా ఉంటే సరిపోదు, అంతరంగికంగా కూడా ఉండాలి. అందుకే లలిత సహస్రనామాల్లో చూసుకుని ఎక్కడ చూసుకున్నా పరమాత్మ తత్వం గురించే చెప్పింది. అంతర్ముఖ 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 సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బాహ్యానికి ముందుగా నీకంత జ్ఞానం పరిపక్వత చెందని స్థితిలో ఉన్నావు కాబట్టి, పైగా ఈ మాయామోహాలకి లోబడి ఉన్నావు.
క్రమేణా ఏం చేస్తావు అంటే యమ, నియమ ఇవన్నీ చెప్పారు. శౌచం, శుచిగా ఉండటం మొదలు పెడతావు. నేను ఉండే ప్రదేశం శుభ్రంగా ఉండటం, నేను ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, క్రమేణా అంతర్ముఖంగా కూడా లోపల కూడా శుద్ధత్వాన్ని, ఎలా అంటే నా వాక్కుల ద్వారా కానీ నా ఆలోచనల ద్వారా కానీ ఎక్కడా కూడా మాలిన్యాలు లేకుండా శుచిగా ఉండే ప్రయత్నం నేను చేస్తాను. ఆ శుచి ఎప్పుడైతే కలిగి ఉంటాడో, పైగా సత్కర్మలందే తత్పరత వహించుట, త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ, ఈ సంయమాన్ని పాటిస్తూ ఆ విషయాలందు ప్రవర్తిల్లుతూ ఉండుట. అంటే చేసేది నేను అన్న భావన లేకుండా ప్రతిదీ సమర్పణ భావంతో ఉండగలిగేలాగా. నిరహంకారత జన్మ జరాధ్యాలోచన తథా ఆసక్తి స్నేహ శూన్యత్వం పుత్రధార ధనాధీషు. అలాగే అహంకారాన్ని విడిచిపెట్టి జన్మ మృత్యు జరాధులను గురించి కూడా విచారించుట, అలాగే భార్య పుత్రులు ధనము మొదలైన వాటి యందు ఆసక్తి స్నేహము లేకుండా ఉండుట, అంటే సర్వము పరమాత్మమయంగా ఉండటం. ఇప్పుడు ఈ జీవితానికి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, బాధ్యతల నుంచి పారిపోమని చెప్పట్లేదు. చేసేది నేనని, ఇది నాదని ఇట్లాంటి అహంకారాన్ని విడిచిపెట్టి జన్మ మృత్యు దేని గురించి కూడా చింతన లేకుండా, మళ్ళీ ఇది నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇది నా డబ్బు అంటే దేని మీద ఆసక్తి లేకుండా ఆసక్తి పరమాత్మ యందే ఉండటము. అందుకే ఇవన్నీ ద్వంద్వాలు, రాగద్వేష, ఇష్ట అయిష్ట దేని మీద కూడా లేకుండా పరమాత్మ యందే పూర్ణంగా అనన్యమైన భక్తితో ఉండగలగటము. ఇష్టానిష్టాగమే నిత్యం చిత్తస్య సమతా తథా మయి సర్వాత్మకే రామే హ్యా అన్య విషయామతిః జన సంవాదరహిత శుద్ధ దేశాని సేవనం ప్రాకృతే జన సంఘేశ్చ హ్యరతిః సర్వదా భవేత్. ఇష్టాలు కానీ అయిష్టాలు కానీ ఇవేవి ఉంటే మనకి నచ్చినట్టుగా ఎప్పుడు జరగదు. కాకపోతే మనకి నచ్చినప్పుడు జరిగినప్పుడు చాలా ఆనందానికి లోబడిపోతాం. మనకి నచ్చనివి జరిగినప్పుడు చాలా కృంగిపోతూ ఉంటాం. అలా ఏమీ లేకుండా ఏది సంభవించినా సరే ఆ మనస్సు ఎప్పుడు సదా సమానంగా ఉండటం. సర్వాత్ముడైన పరమాత్మయందే అనన్యమైన భక్తితో కలిగి ఉండటము. అలాగే జనసందోహం లేని ఏకాంతంలో కూడా పవిత్రమైన ఆవాసనమందే ఉండటము. అంటే ఇక్కడ జనాలతో ఉన్నా, ఏకాంతంలో ఉన్న ఒకేలాగా పవిత్రమైన పరమాత్మయందే రమిస్తూ ఉండగలగటము. అలాగే ఇక్కడ సర్వదా అంటే ఇక్కడ ఆనందంతో ఉండాలి. ఎందుకు? ఆ పరమాత్మ ఎందు రమిస్తూ ఉన్నావు. ఒక భోగప్రాయమైన వస్తువు వచ్చిందనో, పోయిందనో ఇటువంటి వేటి మీద కూడా ధ్యాస లేకుండా నువ్వు చేయాల్సిన కర్మలు చేసుకుంటూనే ఇలా ఎప్పుడైతే పరమాత్మ యందు, అప్పుడు సంసారికులు కూడా ఇలా సర్వదా ఉదాసీనంగా ఉండకుండా పరమాత్మ యందే రమిస్తూ ఉండాలి. అందుకే ఏకాంతంలో ఉన్న ఎక్కడున్నా సరే ఆ మనస్సు అన్నది పరమాత్మ యందు రమించాలి. ఆత్మజ్ఞానే సదోద్యోగో వేదాంతర్ధవలోకనం ఉక్తేరేతేర్భవే జ్ఞానం విపరీత్వేరిపర్యయః బుద్ధి ప్రాణమనో దేహంకార కృతిభ్యో విలక్షణః చిదాత్మాహం నిత్యశుద్ధో బుద్ధ ఏవేతి నిశ్చయం. ఆత్మజ్ఞానానికై సదా కృషి చెయ్యాలంటే స్వ అధ్యాయ, ఇంకా ఇంకా చెయ్యగా 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 ప్రక్షాళన జరిగిపోతుంది. జన్మ జన్మాంతరం నుంచి కూడుకున్న ఏవైతే వాసనలు కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా మూలాల నుంచి తొలగిపోతూ ఉంటాయి. ఆత్మజ్ఞానానికై సదా కృషి చెయ్యాలి. వేదాంత అర్థాన్ని విచారణతో సాధన ద్వారా జ్ఞానప్రాప్తి పొందుతాము. అందుకు వ్యతిరేకమైనవి ఆచరించకుండా అజ్ఞానానికి తావు లేకుండా ఉండాలి. అలా కాకుండా ఉన్నప్పుడు ఏమైపోద్ది, మళ్ళీ మాయామోహానికి లోబడిపోతాం. మళ్ళీ జ్ఞానం శూన్యమైపోతుంది, అజ్ఞానం పూర్ణమైపోతూ ఉంటుంది. అందుకే సాధన ద్వారానే బుద్ధి ప్రాణములు మనస్సు దేహము ఇవన్నీ కూడా విలక్షణంగా నిత్యుడైన శుద్ధుడైన ఆ పరమాత్మయందే ఉంచాలి. ఏన జ్ఞానేన సంవేత్తి తజ్ఞానం నిశ్చితం చ మే విజ్ఞానం చ తదేవేతత్ సాక్షాదను భవేత్యథా. జ్ఞానం విజ్ఞానం ఎప్పుడవుతుందంటే ఆచరణ పెట్టిన, నాకు అన్నీ తెలుసు, ఇలా చేస్తే అదవుతుంది, అలా చేస్తే ఇది అవుతుంది, ఇది మంచిది అది మంచిది కాదు. ఆచరణలో పెట్టినప్పుడు ఈ జ్ఞానం ఎంతకాలం ఉంటుంది, మళ్ళీ అది స్మరణ కూడా లేని స్థితికి వెళ్ళిపోతాం. ఆచరిస్తూ ఉంటే ఏమైపోతుందంటే నువ్వు దానికి అలవర్చుకుని ఉంటున్నావు, అందులో అది నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా సరే అవి మాత్రం దాటకుండా ఉంటావు, దానికి నువ్వు లోబడిపోయి ఉంటావు. అందుకే నిత్యమై
శుద్ధమై బద్ధుమై చైతన్యమైన ఆత్మనే నేను అని నిశ్చయం కలిగిన జ్ఞానంతో ఉండాలి. ఆ దృఢత్వం ఉండాలి. ప్రత్యక్ష అనుభవం అప్పుడు కలుగుతుంది. అదే విజ్ఞానం అంటారు. ఆత్మజ్ఞానం సాక్షాత్ అనుభవంలోకి వస్తే గాని, విన్నది ఒక ఎత్తు, అనుభవంలోకి వచ్చింది ఇంకా మనకి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆత్మా సర్వత్ర పూర్ణ సాచిదానందాత్మకో వ్యయ బుద్ధ్యాద్యుపాధిరహిత పరిణామాధివర్జిత. ఆత్మ సర్వత్రా పూర్ణంగానే ఉన్నది. అందులోంచి ఒకటి తరిగేది లేదు, ఇంకోటి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అందుకే చిదానంద స్వరూపం, సచ్చిత్ ఆనంద స్వరూపం, సచిదానంద అంటాం. అందుకే అవ్యయము. అందులోంచి ముక్కలు చేయటానికి కానీ విభజించటానికి కానీ వీలు లేనటువంటి వాడు ఎప్పుడూ పూర్ణంగానే ఉంటున్నవాడు. బుద్ధి మొదలైన ఉపాధులు లేనిది, అలాగే మార్పులు చేర్పులు చెందనిది. అదే పరమాత్మ అసలైన తత్వము. సప్రకాశేన దేహాధీన్ భాసయన్ననపావృత్తః ఏక ఏవాద్వితీయశ్చ సత్య జ్ఞానాదిలక్షణః. అది తన ప్రకాశం అంటే స్వయం ప్రకాశుడు. స్వయం ప్రకాశుడు అంటే సూర్యుడు అంటున్నాడు. ఇది మళ్ళీ మనకు భగవద్గీతలో చెప్పిన ఆ సూర్యుడికే ప్రకాశాన్ని ఇస్తున్నవాడు పరమాత్మ. దేని వల్ల ప్రకాశం తను పొందడు, తన వల్ల సర్వము పొందుతూ ఉన్నది. అందుకే స్వయం ప్రకాశుడు. దాని చేత దేహాదుల్ని కూడా ప్రకాశింపచేస్తున్నాడు. ఆయనకి ఇది స్వయంగా ఆవరణ రహితంగా ఉన్నవాడు. అసంగః సప్రభౌ ద్రష్టా విజ్ఞానేనావగమ్యతే ఆచార్య శాస్త్రోపదేశాదైక్య జ్ఞానం యథా భవేత్ ఆత్మనోర్జీవ పరయోర్ మూల విద్యా తథైవ హి లీయతే కార్యకరణ్యేహ సహేవ పరమాత్మని. అందుకే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితంగా ఉన్నవాడు. సత్య జ్ఞానాది రూపము, సంగరహితము, స్వప్రకాశము, సర్వసాక్షి, అన్నిటికీ సాక్షిభూతుడిగా ఉన్నవాడు ఆ పరమాత్మ ఒక్కడే. ఎందుకు? ఎల్లవేళ ఉంటున్నవాడు. మనం పరిమితి కాలానికే వస్తున్నాం, పరిమితి కాలంలోనే వెళ్ళిపోతున్నాం. ఎప్పుడూ అలానే ఉంటున్నాడు, మార్పులు చేర్పులు లేకుండా. సర్వానికి సాక్షిగా ఉన్నాడు ఆత్మ గురించి. అందుకే అది అపరోక్ష జ్ఞానము అంటారు. శాస్త్రాలు ఉపదేశాలతో గాని, ఆచార్య యొక్క ఉపదేశం చేత గాని జీవ పరమాత్మల యొక్క ఏకత్వ పరిజ్ఞానం కలిగినప్పుడు ఆ మూలమైన ఇక్కడ విద్య అవిద్య ఆ కరణ సమేతంగా పరమాత్మ యందు లీనమైపోతావు. అన్నీ తొలగిపోతాయి, ప్రక్షాళన చెందుతావు. అందుకే ఒక నామాన్ని ఇప్పుడు నవవిధ భక్తి అని చెప్పితే ఎందుకు అంటే, ఓ సకల శాస్త్రాల్ని పారాంగతుడుగా నేను చేసేస్తాను అంటే మనకి పుస్తకం లభిస్తుందేమో, చదివితే అర్థమవుతుందా అంటే ఒక పదం అర్థమైతే అదే ఈ జన్మకి సాఫల్యం అనుకోవచ్చు. కానీ అందులో మనకి అర్థం కాదు. చదవగా చదవగా కాస్త మనకి లభిస్తే ఆ జ్ఞానం అదే ఎక్కువ. కాకపోతే ఆ నామాన్ని ఉచ్చరించడం ద్వారా, కొన్ని ప్రవచనకర్తలు చెప్పేవి మనం వినటం ద్వారా, ఆ పాదాల్ని పట్టుకుంటున్నానన్న భావనలో ఆ స్మరణ చెయ్యటం ద్వారా క్రమేణా 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 ఈ భక్తిలో వృద్ధి పొందే కొద్దీ ఏమవుతుందంటే, ప్రక్షాళన జరిగిన కారణంగా ఇంకా మనసు వాటి యందు రమిస్తూ ఉండే అవి ఇంకా వినాలన్న కోరిక ఇంకా తీవ్రత పెరుగుతూ ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలన్న కోరిక కారణంగా దాన్ని ఇంకా మనము అన్వేషించినట్టుగా, ఇది అదే కదా, అది ఇదే కదా అన్నట్టుగా విచారణలోకి వెళతాము. ఇలా చెయ్యగా చెయ్యగా పరిపక్వత స్థితికి నేను చేరుకుంటాను. చెట్టుకి పువ్వు వచ్చి పండొచ్చి అది వెంటనే పండిపోతుందా? లేదు, ఒక సమయం తీసుకుంటుంది. అలాగే ఇలాగా కాస్త సమయం పడుతుంది, కొన్ని జన్మలు పడుతున్నాయి మన పరిపక్వత రావటానికి. అందుకే ఇక్కడ ఆ విద్య అన్నది తానంతట తానే వెళ్ళిపోతూ ఉంటుంది. సావస్థా ముక్తిరిత్యుక్త హ్యా ఉపచారో అయమాత్మని ఇదం మోక్షస్వరూపం తే కదితం రఘునందన. జ్ఞాన విజ్ఞాన వైరాగ్య సహితం మే పరాత్మనః కింత్వేతద్ధుర్లభం మన్యే మద్భక్తి విముఖాత్మనాం. ఈ అవిద్య లయమవుట అంటే అవిద్య అన్నది పూర్తిగా వెళ్ళిపోవాలి మూలాల దగ్గర నుంచి. మిగిలాల్సింది విద్య ఒకటి, జ్ఞానం ఒక్కటే. అది మోక్షం అనబడుతుంది. ఆత్మ దృష్టి ఆ మోక్షం అన్న భావనే ఒక ఆత్మకు ముక్తావస్థ. అది సర్వదా అముక్తంగానే ఉన్నది, నిత్యముక్తమై ఉన్నది. కాకపోతే మనం అజ్ఞానం అన్నది ఎలా అంటే, ఒక మంచి వజ్రాన్ని తీసుకెళ్ళి బురదలో వాడేస్తే ఆ బురద కారణంగా వజ్రం ఏంటి అన్నది మనకి తెలియదు.
కానీ వజ్రం వజ్రంలానే ఉంది. ఈ బురద తొలగ్గానే తొలగ్గా ఇంకా బాగా శుభ్రం చేస్తూ ఉంటే నీళ్ళలో నానబెట్టి అయన్నీ చేస్తే ఏమవుతుంది? తేట తెల్లమవుతుంది. ఇది వజ్రం అన్నది కాంతి అప్పుడొచ్చిందా? లేదు. ఈ మడ్డి తొలగిపోయింది. అలాగే అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్నాం మనము. అవి ఎప్పుడైతే ఈయన్ని ఆధారం చేసుకుని ఎప్పుడైతే ఇలా విచారణ అధ్యాయం అవన్నీ చెయ్యగా ఆ మాలిన్యాలు తొలగిపోతాయి. అందుకే అది ఎప్పుడు ఎలా ఉంటుంది? నిత్య సర్వదా ముక్తియే. నిత్యముక్తమైనదే ఆత్మ. అది అనుభవంలోకి వస్తుంది. అందుకే ఓ లక్ష్మణ, జ్ఞాన విజ్ఞాన వైరాగ్యాలతో కూడుకున్న పరమాత్మ రూపమైన మోక్ష స్వరూపాన్ని నేనే నీకు వినిపిస్తున్నాను. కానీ నా భక్తి యందు విముఖులైన వారకు అది అత్యంత దుర్లభం. అంటే భక్తితో సులభం, భక్తి లేని వాడికి దుర్లభం. ఇన్ని ఉపచారాలు చేసావా, అన్ని గంటలు కూర్చున్నావా అని కాదు ఇక్కడ కావాల్సింది. ఆ భక్తి ఎలా ఉన్నది. అందుకే పత్రం పుష్పం తోయం అంటారు. అంటే ఒక్క పువ్వు ఇవ్వు సరిపోతుంది, ఒక్క ఆకునివ్వు సరిపోతుంది, లేదా ఒక్క నీటి బిందువుని సమర్పించు. కాకపోతే త్రికరణ శుద్ధిగా, మాలిన్యాల రహితంగా, అనన్యమైన భక్తితో సమర్పించు. ప్రదర్శనల కోసమో లేకపోతే ఈ గొప్పల కోసమో కాదు నువ్వు చేసేది. చూస్తున్నవాడు ఎప్పుడూ అక్కడే ఉన్నాడు. ఇంకో మనిషిని మనిషిలాగా చూడటము. ఇన్ని ఉపచారాలు చేస్తున్నాను కానీ నువ్వు ముట్టుకోకు, నువ్వు అంటుకోకు, నువ్వు దగ్గర రాకు, ఇవన్నీ చేస్తే నువ్వు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేదు. ఉపచారాల రూపంలో ఎన్ని చేస్తే ఏం లాభం? నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మళ్ళీ అవిద్యలోనే ఉన్నావు. విద్య అక్కడ లేదు, నీకు అనుభవంలోకి రావట్లేదు. ఉన్నది నేనే అని చెప్తున్నాడు. సర్వ సముదాయంలో ఆత్మరూపంలో ఉన్నది పరమాత్మ. భేదభావం చూపించకు. నీకు ఒక రూపం నచ్చితే ఆ రూపాన్ని ఆశ్రయించు, ఆ రూపాన్ని కొలుచుకో, ఆ రూపాన్ని పూజించుకో, ఆ నామాన్ని ఉచ్చరించుకో. ఇంకో నామం తక్కువ అంటానికి కానీ అది ఎక్కువ ఇది తక్కువ అని భేదం చూపించే లాగా మనం ఉండకూడదు. అది మళ్ళీ అజ్ఞానానికి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. ఉన్నది పరమాత్మ ఒక్కడే, ఒక్కడే అనేకమవుతున్నాడు. ఇందులో అందులో ఎందులోనూ భేదం లేదు. ఇది ఎక్కువ కాదు. లీలా స్వరూపుడు, నామానికి రూపానికి అతీతంగా ఉన్నవాడు గుణాతీతుడైన పరమాత్మ మళ్ళీ మనల్ని ఉద్ధరించడానికి అలా రూపాల్లో వస్తున్నాడు, లీలలు చేస్తున్నాడు. అంతవరకే, దానికి పరిమితి కాదు పరమాత్మ అన్న వాస్తవాన్ని గ్రహించాలి. చక్షుష్మాతామపి యథా రాత్రో సమ్యజ్ఞా దృశ్యతే పదం దీప సమేతానాం దృశ్యతే సమ్యగీవహి. కన్నుల్లో చూడగలిగిన వారికైనా సరే రాత్రి వేళలో ఎలా అయితే చీకట్లో మనకి వస్తువులు చక్కగా కనిపించవో అలాగే దీపం సహాయంతో మనం అన్ని చూడగలుగుతున్నాము. ఏవం మద్భక్తి యుక్తానామాత్మా సమ్యక్ ప్రకాశతే మద్భక్తే కారణం కించిత్ వక్ష్యామి శృణు తత్వతః. అదేవిధంగా అనన్యమైన భక్తి వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం సులభంగా చక్కగా లభిస్తుంది. ఆ అనన్యమైన భక్తి కలిగి ఉండట ద్వారా ఇలా చెప్తున్నాను. అందుకే ఆ భక్తి కలగాలన్నా కూడా మళ్ళీ కొన్ని లక్షణాలు ఉంటేనే అది కలుగుతుంది. అందుకే సావధానంగా విను అని మళ్ళీ ఇలా చెప్తున్నాడు. మద్భక్త సంగో మత్సేవ మద్భక్తానాం నిరంతరం ఏకాదశుపవాసాది మమ పర్వానుమోదనం మత్కథా శ్రవణే పాఠే వ్యాఖ్యానే సర్వధారతి మత్పూజా పరినిష్టా చ మమ నామానుకీర్తనం. ఈ భక్తి నీలో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? భక్తులతో సాంగత్యం చేయాలి. నీకు భక్తి లేదు, నువ్వు కొన్ని చేసేవాళ్ళకైనా సాన్నిధ్యంలో ఉండు. నిరంతరము పరమాత్మయందు అలాగే పరమాత్మ భక్తులకి సేవించుకుంటూ ఉండాలి. ఏకాదశి వంటి అటువంటి రోజుల్లో ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. పర్వదినాల్లో అవన్నీ ఆచరిస్తూ ఉండాలి. అలాగే పరమాత్మ కథలు వినటము, చదవటము, లేకపోతే అది ఇతరులకి చెప్పటము, ఇతరుల ద్వారా మనం వినటము, దాని మీద భక్తి కలిగి ఉండటము, మళ్ళీ పరమాత్మ పూజలు యందు పరమాత్మ యందు ఆసక్తి కలిగి ఉండటము, ఆ నామ సంకీర్తనలు కూడా శబ్దాలు ఉచ్చరిస్తున్నానని కాదు, భక్తితో ఉచ్చరించాలి. అనన్యమైన భావనతో ఆ నామాన్ని ఉచ్చరించాలంటే తపిస్తూ ఉండాలి. ఏవం సతతయుక్తానా భక్తిరవ్యాభిచారిణి మయి సంజాయతే నిత్యం తతః కిమవశిష్యతే తతో మద్భక్తియుక్తస్య జ్ఞానం విజ్ఞానమేవ చ వైరాగ్యం చ భవేత్ శీఘ్రం తతో ముక్తిమవాప్నుయాత్. ఈ విధంగా మనం చేసే పనిలో ఎవరైతే నిరంతరము పరమాత్మ యందే ఆ మనస్సు నిలిపి ఉంటారో
వారికి నా పట్ల తప్పకుండా ఏకాంతమైన భక్తి కలుగుతుంది. ఇంకా ఎంతని చెప్తాము, నిశ్చయంగా నా అందే భక్తి కలిగి ఉన్న వాళ్ళకి జ్ఞానం, విజ్ఞానం, వైరాగ్యం అన్నది కూడా చాలా త్వరగా లభించేస్తుంది. పైగా మోక్షాన్ని కూడా వాళ్ళు పొందుతారు. కథితం సర్వమేతత్తే తవ ప్రశ్నానుసారతః అస్మిన్ మనన్మనః సమాధాయ యస్తిష్టः సాతు ముక్తిభాగ్ న వక్తవ్యమిదం యత్నన్ మద్భక్తి విముఖాయ హి మద్భక్తాయ ప్రదాతవ్యా మాహుయాపి ప్రయత్నతః. ఈ విధంగా నువ్వు అడిగిన ప్రశ్నానుసారంగా రహస్యమైన విషయాన్ని నీకు సంపూర్ణంగా వినిపించాను లక్ష్మణ. ఏ మనిషి అయితే తన మనస్సుని నాయందే లగ్నం చేసి ఉంటాడో అతడు మోక్షాన్ని పొందుతాడు. లక్ష్మణ, నాయందు భక్తి లేని వాడికి దీన్ని చెప్పకూడదు. నా భక్తులైన వారికి పిలిచి మరీ ప్రయత్నపూర్వకంగా బోధించాలి. యా ఇదం తు పటే నిత్యం శ్రద్ధాభక్తి సమన్విత అజ్ఞాన పటలద్వాతం విధూయ పరిముచ్యతే. ఎవరైతే దీన్ని శ్రద్ధా భక్తులతో చదువుతున్నారో అతడికి ఆ జ్ఞాన సమూహమైన అంధకారం ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది. అందుకని అతడు ముక్తుడవుతున్నాడు. భక్తానాం మమ యోగీనాం సువిమల స్వాంతాతి శాంతాత్మనాం మత్సేవాభిరతాత్మానాం చ విమల జ్ఞానాత్మానాం సర్వదా సంగమ్య కురుతే సదోద్యతమతి తత్సేవానన్యధీర్ మోక్షస్తస్య కరే స్థితోహమీనిశం దృశ్యో భవేన అన్యథా. నా సేవలో ఎవరైతే మనస్సు పెట్టి చేస్తున్నారో, నిర్మలమైన హృదయంతో శాంత ఆత్మలు, విమల జ్ఞాన సంపన్నులు అయిన నా పరమ భక్తులు, యోగి జనులొక్క సాంగత్యం కలిగి సర్వదా వాళ్ళని సేవించుకుంటూ అనన్యమైన బుద్ధితో భక్తితో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారికి ముక్తి కరతాళ మూలకము, అంటే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా ఇవన్నీ చేసే వాళ్ళకి తప్పకుండా లభిస్తుంది. సర్వదా వాడి దృష్టి ఎప్పుడూ కూడా పరమాత్మ ఎందే ఉంటుంది. అందుకని నన్నే భావన చేస్తూ నాకే సమర్పణలో నా ధ్యానంలోనే ఉంటాడు కాబట్టి నన్నే దర్శనం చేసుకుంటాడు. ఇదే కాక ఏ ఉపాయం చేతనైనా సరే మళ్ళీ నా దర్శనం కానీ మోక్షము కానీ ఇది కాకుండా ఉన్న వాళ్ళకి లభించటానికి వీలు లేదు, అది లభించదు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 4th సర్గాలు సంపూర్ణం.